welcome to another review of the film Irumudi, starring Raviteja and Priya Bhavani Shankar. మూవీ ప్లాట్ వచ్చేసరికి హీరో త్రినాథ్ ఒక ఫుల్ ఆల్కహాలిక్ అండ్ వెరీ రూడ్ పర్సన్. బట్ తన కూతురు దగ్గరికి వచ్చేటప్పటికి చాలా కామ్ అయిపోతాడు. అండ్ ఒక పెద్ద అయ్యప్ప స్వామి భక్తుడు పడవలకు వెళ్ళడం, మధ్యలో అయ్యప్ప స్వామి మాల వేయడం, అసలు ఆ విలేజ్ కున్న డార్క్ సైడ్ ఏంటి, హీరో ఎలా ఇన్వాల్వ్ అవుతాడు అన్నదే మూవీ ప్లాట్. మూవీ మేజర్ గా ఫస్ట్ హాఫ్ అంతా హీరో గురించి అండ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కి యూజ్ చేశారు. అండ్ హీరో అండ్ డాక్టర్ మధ్య బాండింగ్ అలా ఒక సింగిల్ మలయాళం స్టోరీ మూవీలో వెళ్ళిపోతుంది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటది. అండ్ సెకండ్ హాఫ్ లో మెయిన్ మూవీ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ స్టోరీ వాజ్ సో గ్రిప్పింగ్, చాలా ఇంటెన్స్ స్టోరీని ఒక థిన్ లైన్ మీద చాలా బాగా చూపించారు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫాదర్ అండ్ డాక్టర్ మధ్య బాండింగ్ అండ్ సెంటిమెంట్ సీన్స్ చాలా ప్లస్ అయినాయి మూవీ. అండ్ క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్ గా బాగా వర్కౌట్ అయింది. ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే నాకు నచ్చింది. మూవీ వీకెండ్ లో ఫ్యామిలీస్ తో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు యాక్టర్ రవితేజ గారు ఫెనామినల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా మూవీస్ కి రవణకి మంచి హిట్ పడ్డది. అండ్ యాక్ట్రెస్ ప్రియా భవానీ శంకర్, తన పర్ఫార్మెన్స్ వాజ్ ఆల్సో గుడ్. అండ్ చైల్డ్ క్యారెక్టర్ నక్షత్ర వాజ్ ఆల్సో గుడ్. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ సాయి కుమార్ గారు, అజయ్ ఘోష్ గారు, వాసికా విజయ్ గారు, వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ లో చాలా బాగా చేశారు. ఓవరాల్ గా ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ. అండ్ దిస్ ఈస్ మై రివ్యూ ఆఫ్ ద ఫిలిం Irumudi. Hope you all like it. And for more movie reviews, please subscribe to our channel. Thank you.